తిరుపతి శివార్లలో 45 ఏళ్లుగా నలుగుతున్న సెట్టిపల్లె భూముల వివాదానికి తెరపడింది. 2111 కుటుంబాల జీవన్మరణ సమస్యగా మారిన భూ వివాదాన్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించింది. భూమి కళ్ల ముందే ఉన్నా అమ్ముకోలేక, అవసరాలకు వాడుకోలేక ఇన్నాళ్లు సతమతమైన సెట్టిపల్లె బాధితుల సమస్య శాశ్వతంగా పరిష్కృతమైంది. దశాబ్దాల తరబడి సాగిన భూ సమస్యకు పరిష్కారం చూపిన వైనంపై ప్రత్యేక కథనం. సెట్టిపల్లె రెవెన్యూ పరిధిలో ఉన్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ద్వారా 2111 కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపింది. సెట్టిపల్లె పరిధిలో దాదాపు 380 ఎకరాల భూమి 1945 ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం ప్రకారం సెటిల్మెంట్ జరగలేదు. 1979లో ఇనాం చట్టం రద్దు కావడంతో దశాబ్దాలుగా భూములు సాగు చేస్తున్న రైతుల హక్కులు ప్రశ్నార్థకమయ్యాయి. రైల్వే శాఖ స్థలాలు, చెరువు భూములు పోను మిగిలిన 380.42 ఎకరాల్ని 22 జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 45 ఏళ్లుగా అనుభవంలో ఉన్నప్పటికీ యజమానులకు ఆ భూమిపై చట్టబద్దమైన హక్కు లేకుండా పోయింది. ఏ అత్యవసరం వచ్చినా భూమి అమ్ముకుందామనుకుంటే కుదరక ఇబ్బందులు పడ్డారు. ఎన్ని పోరాటాలు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. దశాబ్దాలుగా ఉన్న సెట్టిపల్లె భూ సమస్య పరిష్కారంపై 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. యజమానుల కోరిక మేరకు భూ సమీకరణకు నిర్ణయం తీసుకుంది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం సెట్టిపల్లె భూ సమస్య పరిష్కారాన్ని అటకెక్కించింది. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం ఆదేశాలతో లబ్దిదారులు, ప్రజా ప్రతినిధులతో దాదాపు 30 సార్లు చర్చలు జరిపిన రెవెన్యూ అధికారులు భూ సమీకరణ పద్ధతితో సమస్యను కొలిక్కి తెచ్చారు. సంక్రాంతి పర్వదినాన లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ప్లాట్లు కేటాయించారు. అనేక దశాబ్దాలుగా చాలా ఇబ్బందులు పడుతూ పిల్లలకు చదువుకోవాలన్నా, వాళ్ళకి అమ్ముకోవాలి ఆస్తులన్నా ఏది చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో చెప్పిన మాట ప్రకారం నడిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు, మన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు, ఈ కూటమి నాయకులు అందరూ కూడా చాలా సహకరించి రైతులకు సంపూర్ణ న్యాయం చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సంక్రాంతి పండుగకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, కలెక్టర్ గారు, తుడా చైర్మన్ గారు, దివాకర్ రెడ్డి గారు వీళ్ళైతే డిప్పేసి మాకు రైతులకి అందరికీ అలా అలాట్మెంట్ చేసి ఉన్నారు. ఆ రైతులు ప్రకారం వాళ్ళకి వచ్చిన డిప్యూటీ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ ప్రకారం వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత మేము ఫ్రీగా రిజిస్టర్ చేపిస్తామని చెప్పున్నారు. పొలం 100 ఏళ్ళ నుంచి ఉన్నది మాకు. అప్పటి నుంచి మాకేం జరగలేదు. ఇప్పుడు వచ్చి ఎంతో మంది వచ్చినారు, పోయినారు, మాకు ఊరు చేయలేదు. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, మాకు న్యాయం చేసినాడు. మాకు ఊరికి న్యాయం బాగా జరిగింది. ఇంకేం మాకు బాధలు లేదు. ప్రభుత్వం అమలు చేసిన భూ సమీకరణ విధానంలో మొత్తం భూమిలో 225.42 ఎకరాల్ని స్థానిక యజమానులకు కేటాయించారు. సాగు భూమి ఉన్నవారికి 30%, నివాస స్థలాలు ఉన్నవారికి 50% చొప్పున ప్లాట్లిచ్చారు. చాలా తక్కువ స్థలమున్నా దాదాపు 900 మందికి న్యాయం జరిగేలా కనీసం 2 సెంట్ల చొప్పున స్థలం దక్కేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మిగిలిన భూమిలో 90 ఎకరాలు ప్రభుత్వానికి, 65 ఎకరాలు తిరుపతి నగరాభివృద్ధి సంస్థ తుడాకు కేటాయించారు. ఈ నిర్ణయంతో మొత్తం 2111 మంది బాధితులకు న్యాయం జరిగినట్లయింది. మాకు తరతరాలుగా చేస్తున్న ఈ పోరాటాల్లో ఏమీ ఉపయోగం కనపడలేదు. ఈ రోజు ల్యాండ్ పూలింగ్ లో ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులు కన్నీళ్లు తుడిచే పరిస్థితి లేదు. అదే ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు మన గతంలో చెప్పినట్టుగా మీ గ్రామానికి రైతులకు న్యాయం చేస్తానని చెప్పి అదే విధంగా పక్కాగా న్యాయం చేయడం కూడా జరిగింది. ఈ సంక్రాంతి ఎన్నో సంవత్సరాలుగా చేసుకోలేని సంక్రాంతి ఈ సంవత్సరం చేసుకునే విధంగా మాకు ప్లాట్లు కేటాయించిన అధికారులకి, అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎం వీళ్ళకందరూ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 2012లో చంద్రబాబు నాయుడు వచ్చి పట్టాలు ఇస్తామని చెప్పినాడు. తర్వాత మదనపల్లికి వచ్చినాడు. మదనపల్లికి వచ్చినప్పుడు పోతే నేను కలెక్టర్తో మాట్లాడున్నాను, మీరు ల్యాండ్ పూలింగ్ తీసుకుని మీకు ప్రయోజనం ఉంటుంది అని చెప్పినాడు. కాబట్టి అందరూ సమ్మతించి ల్యాండ్ పూలింగ్ ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత మళ్ళా ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోయినాక మాకు ఏం జరగలేదు. చంద్రబాబు నాయుడు మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా దీన్ని చొరవ తీసుకొని ల్యాండ్ పూలింగ్ తరఫున ప్లాట్లు అలాట్మెంట్ చేసి మొన్న డ్రిప్ వేసినారు. అందరికీ వచ్చినాయి. భూమిపై హక్కులు కల్పించడంతో పాటు లబ్దిదారులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్టాంపు డ్యూటీ మినహాయించి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించడంతో బాధితులకు దాదాపు 16 కోట్ల రూపాయలు ఆదా కానుంది. తుడా నిధులతో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు. ప్రభుత్వానికి వచ్చిన 90 ఎకరాల్లో అత్యాధునిక టౌన్షిప్, వెడ్డింగ్ డెస్టినేషన్ సెంటర్ నిర్మించనున్నారు.